హలో! అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఒక పర్ఫెక్ట్ దమ్ బిర్యానీని తయారు చేసుకుందాం. చాలామందికి బిర్యానీ అంటే కాస్త డిఫికల్ట్‌గా అనిపిస్తుందండి. కానీ ఈ మెథడ్ ఫాలో అయితే చాలా ఈజీగా, చాలా డెలిషియస్‌గా వస్తుంది. సో, స్టెప్ బై స్టెప్ త్వరగా ఫాలో అయిపోండి. ఫస్ట్ మటన్‌ని నీట్‌గా, క్లీన్‌గా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే పసుపు, ఉప్పు తగినంత అండ్ కారం మనం తినే కారాన్ని బట్టి వేసుకోండి. అండ్ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా 1 ½ స్పూన్ వరకు వేసుకోవాలి. జీరా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, అలాగే మటన్ మసాలా తప్పనిసరిగా యాడ్ చేయండి. సో, అది యాడ్ చేస్తే మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. సో, 1 స్పూన్ మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, అలాగే కొంచెం స్మాల్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రెష్‌ది కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని, ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేషన్ బాగా అయితే బిర్యానీ టేస్ట్ కూడా చాలా నైస్‌గా ఉంటుందండి. సో, ఇలా మిక్స్ చేసిన మటన్‌ని కనీసం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటైనా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి పీస్ బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందండి. ఇలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేటట్లుగా ఉంటుందనమాట. సో, దీన్ని నేను తీసుకెళ్ళి ఫ్రీజర్‌లో పెట్టేస్తానండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీద్దాము. అండ్ ఈలోపు మనం బాస్మతి రైస్‌ని తీసుకొని మనం ఎంత చేయాలనుకుంటున్నామో అన్ని గ్లాసెస్ తీసుకోవాలి. నేనిక్కడ 2 గ్లాసెస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, 2 గ్లాసెస్ మెజర్ చేసి తీసుకున్నాను. సో, వీటిని నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. సో, ఇవి మంచిగా సోక్ అయితే రైస్ బాగా మంచిగా ఉంటుందనమాట మనకి. సో, చూడండి నేనిలా తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకోవాలండి. మనం నైఫ్‌తో ఎంత నీట్‌గా కట్ చేసినా సరే అవంత స్లైసెస్‌లా రావు. సో, చూడండి ఇదొక ట్రిక్ అనుకోవచ్చనమాట మనం. మన దగ్గర గ్రేట్ చేసుకునేది స్లైసర్ ఉంటుంది కదా! సో, దాంతో ఇలా ఆనియన్‌ని హాఫ్‌కి కట్ చేసుకొని ఇలా స్లైసెస్‌లా చేసుకుంటే చూడండి ఎంత సన్నగా కట్ అయ్యాయో. సో, ఇవి ఆయిల్‌లో ఫ్రై అయినప్పుడు కూడా లైట్‌గా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి చాలా నైస్‌గా క్రిస్పీగా అవుతాయన్నమాట. సో, ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు కావాలన్నా సరే ఇలా ట్రై చేసి చూడండి. అండ్ బిర్యానీకి కూడా వెరీ గుడ్ ఫ్లేవర్ వస్తుందనమాట. అంత మంచి క్రిస్పీగా రెడీ అవుతాయి ఆనియన్స్. సో, ఈ హాఫ్ అన్ అవర్ మనకి ఇలా సింపుల్‌గా ఇలా అన్నీ రెడీ చేసుకునేలోపు హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుందండి. సో, ఇప్పుడేం చేయాలంటే మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో, 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ స్పైసెస్ ఉంటాయి కదా! బిర్యానీ స్పైసెస్ అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండీ! దాన్ని ఫ్రీజర్‌లోంచి తీసుకొచ్చి ఇందులోకి యాడ్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మటన్ మరీ అంత ముదురుగా లేదండి. సో, జస్ట్ 3 విజిల్స్ అయినా సరే సరిపోతుంది నాకు. సో, విజిల్స్ వచ్చేసాక మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేదు ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయము అని అనుకుంటే మన ఛానల్‌లోనే ప్రెషర్ కుక్కర్ లేకుండా మటన్ దమ్ బిర్యానీ రెసిపీ ఉందండి. సో, నేను లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు. ఈ ప్రెషర్ కుక్కర్‌లో మటన్ కుక్ అయ్యేలోపు మనం రైస్‌ని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, పక్కన ఇలా బిగ్ సైజ్‌ది ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి రైస్ కోసం. అండ్ ఇందులోనే మరీ ఎక్కువ అవసరం లేదండి. లైట్‌గా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేసుకొని వాటర్ రోల్ బాయిల్ అయినాక మనం పెట్టుకున్న రైస్‌ని బాస్మతి రైస్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఒక 75-80% రైస్ కుక్ అయితే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. సరిపోతుంది. అండ్ ఈలోపు మనకి ప్రెషర్ కుక్కర్ అయిపోయింది. సో, విజిల్ కూడా వచ్చేసింది. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఇందులో కొంచెం వాటర్ మిగిలిపోయినాయి కదా! సో, వీటిని కొంచెం ఎగరబెట్టేసుకోవాలనమాట. సో, మళ్ళీ నేను స్టవ్ మీద పెడుతున్నానండి. అండ్ ఇందులో ఈ గ్రేవీ చూసారా? ఈ కన్సిస్టెన్సీలోకొచ్చినప్పుడు మనం ఒక బౌల్‌లోకి కొంచెం గ్రేవీ తీసుకోవాలనమాట. సో, ఈ గ్రేవీ ఎక్కడ వేయాలో నేను మీకు చెప్తాను. సో, చూడండి ఇలా బౌల్‌లోకి కొంచెం గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో, రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. అండ్ మటన్ కూడా ఎగిరిపోయింది కదా! సో, ఇప్పుడేం చేయాలంటే మనం దమ్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేయాలనమాట. సో, దమ్ ప్రాసెస్ కోసం ఇలా గిన్నెలో ముందుగా మనం కుక్ చేసుకున్న మటన్‌ని లేయర్‌లా వేసేసుకోవాలి. దాని మీద కుక్ చేసుకున్న రైస్ ఉంది కదండీ! దాన్ని కూడా ఒక లేయర్‌లా వేసేసుకోవాలి. పైన ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోవాలి.
నెక్స్ట్ మళ్ళా ఇంకొక లేయర్ రైస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా! ఫ్రైడ్ ఆనియన్స్ వాటిని వేసేసి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండీ! ఆ గ్రేవీని ఇలా వేసేసుకోవాలనమాట రౌండ్‌గా. సో, ఇలా వేసుకుంటే మనకి బిర్యానీ తినేటప్పుడు మరీ డ్రైగా కాకుండా జ్యూసీగా వస్తుంది. ఫ్లేవర్ కూడా బావుంటుంది. సో, ఇలా ట్రై చేసి చూడండి ఈసారి. మీకు ఒక కొత్త టేస్ట్‌గా అనిపిస్తుంది. సో, ఈ మటన్ గ్రేవీ జ్యూస్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఘీ యాడ్ చేసుకోవాలండి. చూడండి నేను ఇలా వేస్తున్నాను కదా! ఇలా టోటల్‌గా కవర్ అయ్యేటట్లుగా అలా ఘీని యాడ్ చేసుకోవాలి. అండ్ నేను కలర్ కోసం ఇక్కడ యెల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. బట్ ఇది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. జనరల్‌గా నేను కూడా యూజ్ చేయను. మీ అందరికీ చూపిస్తున్నాను కదా! కలర్‌ఫుల్‌గా ఉంటే బావుంటుందని చెప్పి యూజ్ చేస్తున్నాను అంతే. బట్ మీరు కూడా అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. నో ప్రాబ్లమ్ అది. సో, ఇలా అన్నీ లేయర్స్‌గా వేసేసుకున్నాం కదండీ! చూడండి ఇప్పుడే నోరూరిపోతుంది దీన్ని చూస్తుంటే. సో, ఇంకెంతో టైం పట్టదండి. ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అంతే. జస్ట్ దీనికి లిడ్ పెట్టేసేయాలి. ఫోజిల్ కవర్ ఏదైనా ఉంటే దాంతో కవర్ చేసేయండి. లేదంటే చపాతీ పిండి ఉంటుంది కదా! సో, దాంతో కవర్ చేసినా పర్వాలేదు. లిడ్ పెట్టేసి లేదా ఎక్కువ బరువుండేది ఏదైనా పెట్టినా పర్వాలేదు. ప్రెషర్ మాత్రం మనకి బయటికి పోకుండా మనం కవర్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, దీనికి లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద జస్ట్ 5 మినిట్స్ అండి. అండ్ మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అండ్ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసేయండి. కొంతసేపటి తర్వాత ఓపెన్ చేశానండి. వావ్! చూసారా నైస్ అరోమా అని చెప్పొచ్చండి. స్మెల్ కూడా సూపర్‌గా ఉంటుంది. మరీ నోరూరిపోతుందనమాట. సో, రైస్ కూడా చూడండి ఎంత నీట్‌గా ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. అండ్ మటన్ పీస్ కూడా బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. సో, ఇంతేనండి. చూసారా ఎంత సాఫ్ట్‌గా, ఎంత జ్యూసీగా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉంది. సో, మరి ఇంకెందుకండి లేట్ మీరు కూడా ఈ వీక్ ఎలా అయినా సరే ఈ మటన్ దమ్ బిర్యానీ ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.